గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఆయన ఫోర్ ఫాదర్స్ వైపు నుంచి కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటూ వచ్చారు. ఉత్తరాంధ్ర రీజియన్ లోనే తమకంటూ కూడా ఒక వ్యక్తిగత ఇమేజ్ అయితే ఉంది ఆ ఫ్యామిలీకి. ఆ టీడీపీతో కూడా వాళ్ళ ఫాదర్ గాని వీళ్ళంతా కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. పలు కీలక పదవులు కూడా వాళ్ళు దక్కడం జరిగింది ఆయా పార్టీలో. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే ప్రయత్నం చేశారో అప్పుడు గుడివాడ అమర్నాథ్ ఆయన మూడో తరం వారసుడు రాజకీయాల్లో ఆ ఫ్యామిలీ నుంచి. ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఎస్పెషల్లీ 2014 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ ఆ రోజు వైసీపీ తరపున అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా చిన్నవాడైనప్పటికీ ఏజ్ లో చిన్నవాడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్ గా ఆ పార్టీ వాయిస్ వినిపించడంలో కూడా ముందుంటూ వచ్చాడు. అయితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు అప్పుడైనా. బట్ ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ మీద ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పార్టీ అధికారానికి దూరం అయినప్పటికీ కూడా బట్ అమర్నాథ్ మాత్రం పార్టీ తరపున యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఆ 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడంలో గానీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్ ఉన్న వ్యక్తిగా అమర్నాథ్ పేరు తెచ్చుకోవడం కానీ జరుగుతూ వచ్చింది.